హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి అవార్డ్స్లో మన హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చేసి చూద్దాము. అందులో భారతరత్న ఉంటుంది కదా. సో భారతరత్న నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈరోజు అయితే పద్మ అవార్డ్స్ చూద్దాము. పద్మ అవార్డ్స్ మన ఇండియాలో ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఏ రంగంలో ఇస్తారు, పద్మ అవార్డ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేసి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి పద్మ అవార్డ్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇన్ ద ఇండియా. మన ఇండియాలో సెకండ్ హైయెస్ట్ అవార్డు వచ్చేసి పద్మ అవార్డు. ఫస్ట్ వచ్చేసి భారతరత్న అవార్డ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. ఈ వీడియోలో మాత్రం పద్మ అవార్డ్స్ గురించి నేర్చుకుందాం, ఓకేనా. ఈ పద్మ అవార్డ్స్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ జనవరి 26th రోజు అనౌన్స్ చేస్తారు. ఈ పద్మ అవార్డ్స్ వచ్చేసి 1954 సంవత్సరంలో స్టార్ట్ చేశారు, ఓకేనా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది. 1 మార్క్ మాత్రం పక్కా, స్టేట్ ఎగ్జామ్స్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ, ఓకేనా. నేను చెప్తుంటే నోట్స్ రాసుకోండి, చాలా యూజ్ అవుతుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఎండ్ వరకు చూడకపోతే మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ లాస్ అవుతారు, ఓకేనా. పద్మ అవార్డ్స్ ఇది వచ్చేసి 1954 సంవత్సరంలో స్టార్ట్ చేశారు, ఓకేనా. ఇది జనవరి 26 మన రిపబ్లిక్ డే ఉంది కదా, ఆ రోజు ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా పద్మ అవార్డ్స్ అందజేస్తారు, ఓకేనా. మన సివిలియన్ అవార్డ్స్ వచ్చేసి మన ఇండియాలో మొదటిది వచ్చేసి భారతరత్న అని చెప్పాను కదా, ఓకేనా. భారతరత్న. రెండవది వచ్చేసి పద్మ అవార్డ్స్. పద్మ అవార్డ్స్లో మాత్రం 3 టైప్స్ ఉంటాయి: పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఓకేనా. ఈ పద్మవిభూషణ్ గురించి తెలుసుకుందాం మనం. మొదటిగా పద్మ అవార్డ్స్లో మొదటిది వచ్చేసి పద్మవిభూషణ్ అవార్డు. ఇది అసాధారణ సేవలకు ఇస్తారు, ఓకేనా. అసాధారణ సేవలు అంటే కొన్ని ఉంటాయి, వేటికి ఇస్తారో చూద్దాము, ఓకేనా. లిటరేచరు, ఎడ్యుకేషను, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, సివిల్ సర్వీసెస్, స్పోర్ట్స్, స్పెషల్ వర్క్. వీటిలోకి వెళ్ళి తీసుకొని ఎవరైతే ఈ రంగంలో ఎక్కువ రాణించారో లేకపోతే సేవ చేశారో దేశానికి, అలాంటి వారిని లిస్టులోకి తీసుకొని పద్మవిభూషణ్ అవార్డు అందజేస్తారు. ఎప్పుడంటే ఎవ్రీ ఇయర్ జనవరి 26th రిపబ్లిక్ డే రోజు, ఓకేనా. ప్రెసిడెంట్ గారి మీద చేతుల మీదుగా అందిస్తారు. ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు, పద్మ అవార్డ్స్ ఎవరి చేతి మీదుగా అందిస్తారు అంటే ప్రెసిడెంట్ గారి మీద అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇంకోటి కరెంట్ అఫైర్స్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్. మన 2026లో మొత్తం టోటల్ వచ్చేసి 131 మా మెంబర్స్కి పద్మ అవార్డ్స్ ఇచ్చారు, ఓకేనా. జనవరి 26 రోజు 131 మెంబర్స్కి ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఇచ్చారు, ఓకేనా. మన పద్మవిభూషణ్ వచ్చేసి 2020 సంవత్సరంలో 5 మెంబర్స్కి అందజేశారు. వాళ్ళ 5 మెంబర్స్ నేమ్ చూద్దాము. మొదటి వచ్చేసి శ్రీ ధర్మేంద్ర సింగ్, ఓకేనా. ఇది పోస్ట్ మ్యాషన్ అంటే ఏం లేదు, చనిపోయిన వారికి ఇస్తారు. చనిపోయినా కూడా వాళ్ళ సేవకు నచ్చేసి వాళ్ళకి అవార్డు వచ్చేసి అందజేస్తారు, ఓకేనా. ఈయన ఆర్ట్ అండ్ కల్చర్లో ఇచ్చారు, ఓకేనా. ఆర్ట్ అండ్ టెక్నాలజీలో ఇచ్చారు, ఓకేనా. రెండవ వ్యక్తి వచ్చేసి శ్రీ కేటీ థామస్, ఓకేనా. కేటీ థామస్. మూడవ వ్యక్తి వచ్చేసి ఎంఎస్ఎన్ రాజన్, ఓకేనా. ఈయన ఆర్ట్స్ రంగంలో ఇచ్చారు, ఓకేనా. నాలుగవ వ్యక్తి వచ్చేసి శ్రీ నారాయణ, ఈయన లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ రంగంలో ఇచ్చారు, ఓకేనా. ఐదవ వ్యక్తి వచ్చేసి శ్రీ విఎస్ అచ్యుతానందన్, ఓకేనా. ఈయన కూడా అందజేశారు. క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. 2026 సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డ్స్ ఎంతమంది మెంబర్స్కి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారని అడగచ్చు, ఓకేనా. 5 మెంబర్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రెండవ అవార్డు వచ్చేసి పద్మభూషణ్. మొదటిది వచ్చేసి పద్మవిభూషణ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, రెండవది పద్మభూషణ్. ఇది కూడా అసాధారణ సేవలకు వాళ్ళకి ఇస్తారు, ఓకేనా. ఎలాంటి వాటికంటే లిటరేచరు, ఎడ్యుకేషను, ఆర్ట్, స్పోర్ట్స్, మెడిసిన్, సివిల్ సర్వీస్, సోషల్ వర్క్. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, నోట్స్ రాసుకోండి. ఏ సేవలు గాను అందిస్తారని కూడా క్వశ్చన్ అడగచ్చు. లిటరేచర్, ఎడ్యుకేషన్, అలా ఇవి నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఇది 2026 సంవత్సరానికి 13 మందికి అయితే ఇచ్చారు, 13 మెంబర్స్కి అయితే అందజేశారు. ఎప్పుడు అందజేస్తారంటే జనవరి 26th రిపబ్లిక్ డే రోజు, ఎవ్రీ ఇయర్, ఓకేనా. అలాగే ఒక చిన్న ఫేమస్ మెంబర్స్ గుర్తుపెట్టుకుందాం పద్మభూషణ్ ఎవరికి వచ్చారో అంటే మనకు తెలిసిన వాళ్ళు. ఒకటి విరాట్ కోహ్లీకి వచ్చింది స్పోర్ట్స్ రంగంలో, ఓకేనా. విరాట్ కోహ్లీ స్పోర్ట్స్ రంగంలో. అండ్ నందమూరి తారక రామారావు, ఓకేనా. ఎన్టీఆర్ గారు మన ఏపీ సీఎం
ఫార్మర్ సీఎం, ఓకేనా. ఓకే, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, గుర్తుపెట్టుకోండి. 3 మెంబర్ ఫేమస్ కదా వీళ్ళు, సో అందుకే చెప్తున్నా, క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. విరాట్ కోహ్లీ, ఎన్టీఆర్, ఏఆర్ రెహమాన్, ఓకేనా. ఏ రంగంలో ఇస్తారు, ఏ సేవలకు ఇస్తారు అంటే ఇది గుర్తుపెట్టుకోండి. లిటరేచర్, ఎడ్యుకేషన్, ఆర్ట్, స్పోర్ట్స్, మెడిసిన్, సివిల్ సర్వీస్, సోషల్ వర్క్, ఓకేనా. 3వ అవార్డు వచ్చేసి పద్మశ్రీ, ఓకేనా. పద్మ అవార్డ్స్లో 3వది వచ్చేసి పద్మశ్రీ అవార్డు. ఈ రెండు అవార్డ్స్ పోలిస్తే ఇది కొంచెం లోగా ఉంటుంది, ఓకేనా. ఇది కూడా అసాధారణ సేవలకు ఇస్తారు, ఓకేనా. ఏ రంగంలో అంటే స్పోర్ట్స్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, సోషల్ వర్క్, అగ్రికల్చర్, మెడిసిన్, ఇంజనీరింగ్ సేవలకు గాను అందజేస్తారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ కొన్ని రంగాలు డిఫరెంట్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ నోట్స్ రాసుకోండి, నేను చెప్పాను కదా, ఓకేనా. పద్మభూషణ్కి, పద్మశ్రీకి రంగాలు వేరే ఉంటాయి, ఓకేనా. వేరే వేరే రంగాలకి అందుకుగాను అవార్డ్స్ అనేది అందజేస్తారు. ఇది మాత్రం 2026 సంవత్సరానికి 113 మందికి అయితే అందజేశారు. మొత్తం 2026 సంవత్సరానికి కానీ 131 మందికి 131 మెంబర్స్కి మాత్రం అవార్డ్స్ ఇచ్చారు, ఓకేనా. అలాగే మన స్టేట్కి వచ్చేసి తెలంగాణ చూద్దాం ఒకసారి. తెలంగాణ ఎంతమందికి ఇచ్చారో పద్మశ్రీ అవార్డ్స్, ఓకేనా. వాళ్ళ లిస్ట్ చూద్దాం, రాసి పెట్టుకోండి. చంద్రమౌళి, గడ్డమరుగు, ఓకేనా, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో అందజేశారు, ఓకేనా. దీపికా రెడ్డి ఆర్ట్స్ రంగంలో అందజేశారు, ఓకేనా. గూడూరు వెంకట్రావు గారు గూడూరు వెంకట్రావు గారు కూడా మెడిసిన్ రంగంలో అందజేశారు. కృష్ణమూర్తి గారికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో అందజేశారు. కుమారస్వామి గారికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో అందజేశారు. పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి గారికి మెడిసిన్ రంగంలో అందజేశారు, ఓకేనా. ఇంకో వ్యక్తి రామరెడ్డి మామిడి, ఓకేనా, ఇది ఎనిమల్ హస్బెండరీ రంగంలో అందజేశారు. ఈయన పోస్ట్ మ్యాచ్, ఈయన చనిపోయినా కూడా ఆయన సేవలకు గుర్తించి అవార్డ్స్ అయితే అందజేస్తారు. చనిపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే దీన్ని రిసీవ్ చేసుకుంటారు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. తెలంగాణకు వచ్చేసి తెలంగాణ ఎగ్జామ్స్లో అడగచ్చు, 2026 సంవత్సరంలో ఎంతమందికి పద్మశ్రీ అవార్డ్స్ అందజేశారంటే 7 మెంబర్స్, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ నేమ్స్ అడిగితే మాత్రం చెప్పాను కదా, మీరైతే నోట్స్ చేసుకుంటే అప్పటికి ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఈ వీడియో మాత్రం మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.